ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వస్తుంటే షాద్నగర్ చౌరస్తా వస్తాను. షాద్నగర్ బస్ స్టేషన్ నుంచి రైట్ తీసుకుంటే పరిగి రూట్ అనమాట. ఇదంతా జస్ట్ ఎంట్రీ కాగానే మనకి ఇదంతా కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. 60 feet రోడ్ అనమాట ఇది. ఇటనే స్ట్రైట్గా ఒక 5 kilometers వెళ్తే మనకు వెంచర్లో ప్లాట్ వచ్చిందండి. సో ఈ మీన్ వల్ల మీకు ఫంక్షన్ హాల్స్ కనిపిస్తాయి, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, రన్నింగ్ 60 feet రన్నింగ్ రోడ్ బట్టి చాలా డెవలప్మెంట్ ఉందండి. మీకు ఎక్కడ చూసినా డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటున్నాయి అనమాట. ఇది చిన్న ఒక విలేజ్ వస్తుంది. సో బస్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 4 kilometers వరకు మీకు ఇల్లు అవి కనిపిస్తుండే, డెవలప్మెంట్ కనిపిస్తుండే. అంటే టౌన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మీరు చూడవచ్చు అన్ని ఇల్లులే ఉన్నాయన్నమాట. ఇవి ఇక్కడ హై కమర్షియల్ ప్లాట్స్. ఇది ఈ వెంచర్లో 15,000 అమ్ముతున్నారండి ఇది. ఓకేనా, ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు. సో చూస్తూ ఉంటే రోజు రోజుకి ఏదో కడుతున్నారండి. ఇక్కడ రైట్కి వెళ్తే మనకి పరిగి హైవే వస్తుంది అన్నమాట. ఇట్లా కూడా రావచ్చు మనం ఈ రూట్లో. సో ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిషన్ నగర్ మెయిన్ విలేజ్కి ఎంటర్ అయినాం అనమాట. సో ఇక్కడికి 3.5 kilometers వస్తుంది ఇక్కడికి. ఇది 60 feet రోడ్ అండి. ఇది రన్నింగ్ రోడ్ అన్నమాట. చాలా రద్దీగా ఉంటుంది. ఇల్లులు కూడా బాగా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం కిషన్ నగర్కి వచ్చామన్నమాట. ఇది ఆల్మోస్ట్ బాటన్కి వచ్చు. ఎదురుగా కనిపిస్తే టీఎంఆర్ వెంచర్ అండి. ఇది చూడండి, ఇది వెంచర్ అనమాట. వెంచర్ ఎంట్రన్స్. ఇందులో మనకు ప్లాట్ సేల్కి వచ్చిందన్నమాట. మొత్తం సీసీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ అన్నీ ఉన్నాయన్నమాట. సో మొత్తం బందోబస్తు ఉందండి విలేజ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మొత్తం షాద్నగర్ బస్ స్టేషన్ నుంచి మనకు కిషన్ నగర్ విలేజ్ వరకు మొత్తం ఇల్లులే ఉన్నాయండి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఇది కిషన్ నగర్ విలేజ్లో డీటీసీపీ లేఅవుట్ అనమాట. సో ఇది ప్లాట్ మనకి సేల్కి వచ్చిందన్నమాట. 165 squares, 33/45 సైజ్ అండి. ఇందులో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, సీసీ రోడ్స్ ఉన్నాయి. సో మీరు వీడియో చూసారు కదా, అన్ని ఇల్లులే ఉన్నాయండి. ఆల్మోస్ట్ బస్ స్టేషన్ నుంచి ఒక 4 kilometers ఇల్లులే ఉన్నాయన్నమాట. ఇంకా ఫర్లాంగ్ 1 kilometer డిస్టెన్స్ వస్తే మనకు వెంచర్స్ ఉన్నాయి మొత్తం. ఇది వచ్చేసి వెంచర్ అండి. చూడవచ్చు మంచి బాగుంది. మొత్తం సీసీ రోడ్స్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ. చూసి ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చినారు, డ్రైనేజ్ కూడా ఇచ్చినారు. సో ఇల్లు కట్టుకోవాల్సిన ఎన్ని ఇచ్చారండి. ప్రైస్ వచ్చేసి 12,500 అండి. స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది పేమెంట్ బట్టి. ఓకేనా, ఏదో RRR ఉందో మనకు 2 kilometers లోపడే ఉంటాం అనమాట. ఎవరైనా బస్ స్టేషన్కి నియర్ బైలో ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా, డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయొచ్చు. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు అండి. మేము మీకు మీ బడ్జెట్లో మేము చూపిస్తాం మేము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి.